హలో ఎవ్రీవన్, ఏఆర్ ఎడ్యుకేషన్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. మా వీడియోని చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు, కానీ ఫోన్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కట్ ఆఫ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఆ వేరే వాళ్ళ కట్ ఆఫ్ ఏ విధంగా పెట్టారో మనకు ఐడియా లేదండి. మేము కొన్ని పారామీటర్స్ తీసుకొని చేస్తున్నాము. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయి, ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మేము కట్ ఆఫ్ ఇంత పెడుతున్నాం అని ఒక పారామీటర్స్ చెప్తున్నారు. అలా అయ్యేసరికి ఏంటంటే ఈరోజు వీడియో లేట్ కావడానికి కారణం కూడా అదే. ఎందుకు వాళ్ళు అలా పెడుతున్నారు, మనకెందుకు ఆ విధంగా లేదనే కాన్సెప్ట్లో మేము ఆలోచించి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయాము. సో అయినా కూడా మనం మనంత నేటివ్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే చేయడానికి ప్రయత్నించాం. 2023లో 512కు డైరెక్ట్ కట్ ఆఫ్ రావాలి అంటే స్ట్రేట్గా ఏ రిజర్వేషన్ లేకుండా సీట్స్ తీసుకుని అంటే ఆల్ ఇండియా కోటా కానీ, జిప్మర్ కానీ, ఎయిమ్స్ కానీ ఈ మూడు లేకపోతే మీకు 512 కట్ ఆఫ్ రావాలి. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఓకేనా, జిప్మర్కు అంటే 720 నుంచి పోయినసారి 720 కట్ ఆఫ్, ఈ 7 అంటే హైయెస్ట్ మార్క్స్ ఈ 720 నుంచి మీకు 452 మధ్యలో ఉన్న వాళ్ళంతా మీకు ఎయిమ్స్కు, జిప్మర్కు, తర్వాత ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవడం వల్ల మీకు 452 మార్క్స్ అంటే 4100. యాక్చువల్గా కట్ ఆఫ్ రావాల్సింది 512, కానీ కట్ ఆఫ్ వచ్చింది 452. మొదటి రౌండు, రెండో రౌండు అండ్ మూడో రౌండు, ఈ 3 రౌండ్ల ఆధారంగా ఇక్కడ కట్ ఆఫ్ అయింది. ఇది ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే 4131. మనం చెప్తున్న కట్ ఆఫ్ ఎంత ఈసారి 470 కట్ ఆఫ్ అవుతుంది. ఏది జనరల్ 470 కట్ ఆఫ్ అవుతుంది. కానీ డైరెక్ట్గా మనం అన్నట్టుగానే 720 నుంచి మీకు స్ట్రేట్ అవే సీట్ తీసుకుని అంటే ఎంత కట్ ఆఫ్ రావాలి, 552 కట్ ఆఫ్ రావాలి. అందరూ ఏం చేస్తున్నారు, 552కు ఒక 50 మార్కులు తగ్గించి మీకు ఈ 500 మార్కులు లేదా 490 అని చెప్తున్నారు. కానీ ఇదే సంఖ్యను మనం ఇట్లా ఈ రెండింటి మధ్యలో తీసుకుంటే 418 మనం పెట్టిన దానికి 418 అంటే అప్రాక్సిమేట్లీ ఇంతే జనాలు డిఫరెన్స్ ఉంది మనకు కూడా. 470 అనేది ఎందుకు అనే దాని మీద నేను తీసుకున్నా. ఇది చూడండి, 470 అనేది కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే 99% మీకు 470 జనరల్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. దీని ఆధారంగానే అంటే ఈ ఎనాలిసిస్ ఆధారంగానే మిగతావి కూడా చేయడం జరిగింది. చూడండి, ఇది ఆల్ ఇండియా కోటా జనరల్. చూడండి, పోయినసారి 452 అనేది స్టేట్ ర్యాంక్. ఇప్పుడు మీరు తీసుకున్న స్టేట్ ర్యాంక్ ఉంది కదా, ఇప్పుడు రిలీజ్ చేసిన స్టేట్ ర్యాంక్ ఏదైతుందో ఈ స్టేట్ ర్యాంక్ అనేది 7990 స్టేట్ ర్యాంక్. ఇదే స్టేట్ ర్యాంక్ వరకు మనకు అంటే ఇప్పుడు మార్కులు పెరిగినా తగ్గిన స్టేట్ ర్యాంక్ అయితే మారదు కదండి. 7910 అభ్యర్థి అంటే స్ట్రేట్ అవే కంటిన్యూగా వస్తే మనం పెట్టిన దానికంటే ఇంకా తక్కువ ఉంది. ఎంత 447కే కట్ ఆఫ్ రావాలి. కానీ 470 అనేది మనం ఒక ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాం ఈసారి. ఖచ్చితంగా అంటే 99% ఇది ఉండే అవకాశం చాలా ఉంది. చూడండి, మీరు ఒక మాట ఒకసారి కరెక్ట్గా చూడండి. చూడండి, ఈ 7910 ర్యాంకుకు అంటే స్టేట్ ర్యాంకుకు 447 వస్తుంది. మనం ఇంకా సేఫ్ సైడ్కి ఎంత పెట్టుకున్నాం, 23 మార్క్స్ సేఫ్ సైడ్ పెట్టుకున్నాం. సో అబ్సల్యూట్గా జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇంతే ఉండే అవకాశం ఉంది. 90% మీరు దీన్ని బిలీవ్ చేయొచ్చు. సో కమింగ్ టు ద ఈడబ్ల్యూఎస్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు కాబట్టి ఉన్న సీట్లు 347. ఆ 347లో ఆల్మోస్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారము ఈడబ్ల్యూఎస్కు దాదాపు అందరు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్న వాళ్ళే జనరల్ పెట్టుకుంటారు, జనరల్ పెట్టుకున్న వాళ్ళే ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటారు. కాబట్టి 470 ప్రామాణికంగా తీసుకోండి. నెక్స్ట్ ఇయర్కి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది మనం తీసుకొస్తాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఏపీలో కూడా ప్రైవేట్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా పెడతామని చెప్పినందుకు హైకోర్టుకి వెళ్ళారు. దాన్ని ఇది మన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం కుదరదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. సో 470 అనేది ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. కమింగ్ టు ద
ఓబీసీ. ఓబీసీలో వచ్చేసి కమింగ్ టు ద ఓబీసీ. ఓబీసీలో మనకు తెలంగాణలో బీసీ కేటగిరీలో 4 రకాలుగా ఉన్నాయి. ఏంది? బీసీడి, బీసీసీ, బీసీబీ, బీసీఏ అండ్ బీసీఈ. ఈ 5 కేటగిరీలు అనేవి ఉన్నవి. దాని ప్రకారంగా ఒకసారి మనం కట్ ఆఫ్ చూసుకుందాం. బీసీఏ వచ్చేసి లాస్ట్ ఇయర్ 382 స్టేట్ ర్యాంక్, 13,567 స్టేట్ ర్యాంక్. అదే 13,500 స్టేట్ ర్యాంక్ తీసుకుంటే మీకు ఎంత వస్తుంది? 13,567 ర్యాంక్ తీసుకుంటే సేమ్ యాజ్ యూజువల్గా 386 మార్కులే. పెరిగింది ఎక్కడండి? పెరగలేదు. ఆల్మోస్ట్ స్టేట్ ర్యాంకుకు తర్వాత నేను కొట్టిన మార్కులకు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మోరార్లెస్ 390 ఉంటుంది, కానీ సేఫ్ సైడ్కు మాత్రమే 410 చెప్తున్నాం మనం. ఈ సేఫ్ సైడ్ కూడా ఎందుకు అని అంటే అసలు సేఫ్ సైడ్ పెట్టుకోకూడదు. స్టూడెంట్ను సఫకేట్ చేయడం తప్ప ఇందులో ఏం లేదండి. ఏదో మేము చెప్పింది నిజమని నిరూపించడం కోసమే ఈ ఈ స్టేట్ ర్యాంకులు కొంచెం పెంచి చూపించడము, అందులో నేను కూడా కొంచెం చేస్తున్నానని ఒప్పుకోవాలి. కమింగ్ టు ద బీసీబీ. బీసీబీకి ఉన్న సీట్లు 144. ఈ 144కు లాస్ట్ ఇయర్లో వచ్చిన కట్ ఆఫ్ 408 మార్కులు. స్టేట్ ర్యాంక్ అంటే స్టేట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 5,825 మార్కులకు లాస్ట్ సీట్ రావడం జరిగింది. అదే 5,825కు ర్యాంక్ వరకు ఈసారి కట్ ఆఫ్ అయితే ఆల్రెడీ 4 గవర్నమెంట్ కాలేజీలు పెరిగినాయి 50 సీట్లతోటి. సో 200 సీట్లు పెరిగినాయి. అయినా అదే స్టేట్ తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే స్టూడెంట్ కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక. అదే ర్యాంక్ తీసుకుంటే మీకు 475కే కట్ ఆఫ్ వస్తుంది. ఇలా తీసుకుంటే ఈసారి స్టేట్ ర్యాంకు 475కి వెళ్తుంది. 475 అనేది యాక్చువల్గా జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ కాబట్టి కొన్ని సీట్లు జనరల్కి వెళ్ళిపోతే మనము మళ్ళీ దీని ప్రామాణికంగా 430, 420 వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, బీసీబీలో ఈసారి కాంపిటీషన్ పెరిగిందండి, అదొకటి చూసుకోండి. తర్వాత బీసీసీ వచ్చేసి క్రిస్టియన్ మైనారిటీలు బీసీసీ కిందకి వస్తారు. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు బీసీసీ కింద ఎలిజిబిలిటీ ఉంటారు. ఇందులో ఉన్న సీట్లు 15 సీట్లు. 377 2023ది. అదే 13,934 ర్యాంకు వచ్చేసి 383కు ఈసారి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. పోయినసారి కంటే మీకు ఎంత పెరిగినట్టు? మీకు 13 మార్కులు, ఓన్లీ 5 మార్కులు మాత్రమే పెరిగినట్టు. ఓకేనా? ఈ కంపారిజన్ చేసుకుంటే ర్యాంక్ వైజ్గా మీకు అలాట్ అయిపోతాయి. సో మనం సేఫ్ సైడ్గా ఏం చేస్తున్నాము? 400 మార్క్ వరకు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం. ఓకేనా? బీసీడీ వచ్చేసి మీకు 97 సీట్లు ఉన్నాయి. ఓకేనా? ఈ 97 సీట్లకు లాస్ట్ టైం వచ్చేసి నీకు 441 కట్ ఆఫ్. 441 మార్క్ కట్ ఆఫ్ అనేది 8,786 ర్యాంక్ కాడ అంటే స్టేట్ ర్యాంక్ కాడ కట్ ఆఫ్. అదే 8,784 ర్యాంకు ఎంత వస్తుంది మీకు? 436 మార్కులు కట్ ఆఫ్ వస్తుంది. ఈ 434 కాదు, కొంచెం సేఫ్గా ఉండాలి కాబట్టి ఇంకొక 14 మార్కులు కలుపుకొని 450 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, 100% ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ సిద్ధాంతం ఆధారంగా. కమింగ్ టు ద బీసీఈ. అంటే బీసీఈ అంటే మైనారిటీ. ఈ మైనారిటీ సీట్లు వచ్చేసి మీకు స్పెషల్గా 4 మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. ప్లస్ ప్రతి కాలేజీలో మీకు 4% సీట్లు కూడా అలాట్ అవుతాయి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మీకు 4% సీట్స్ అలాట్ అవుతాయి. ఎందుకంటే స్టేట్ కోటాలో 4% అనేది ఇచ్చారు. అది 60 సీట్లు ఉన్నాయి టోటల్గా. ఓన్లీ ఇవి తీసుకున్న ఎట్లా అంటే ప్రైవేట్ కాలేజీలో మాత్రమే 60 సీట్లు తీసుకున్నాము. ఆ మైనారిటీ 4 కాలేజీలు 200 సీట్లు ప్లస్ మీకు విఆర్కే ఉమెన్స్ 100 సీట్లు అండ్ అయాన్ అండ్ షాదాన్ ఇందులో 150 300 ప్లస్ ఓవరాల్గా మీకు చాలా సీట్లు ఉన్నాయి. 200 150 400 ప్లస్ 150 550 ప్లస్ 100 650 సీట్ల దాకా మీకు ఈ మన బీసీఈ సీట్ కింద ఉంటుంది. అందులో 50% ఇట్లా మీకు బి అండ్ సి కేటగిరీ తీసేస్తే మీకు ఓవరాల్గా 350 సీట్లు అయితే అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. సో పోయినసారి కట్ ఆఫ్ వచ్చేసి 434 అనేది కట్ ఆఫ్. ఈ 434 ర్యాంక్ స్టేట్ ర్యాంక్ ఏంటిది? 9,346. అదే 9,346 ర్యాంక్ వచ్చేసి నీకు ఈసారి 430 వరకు కట్ ఆఫ్ అవుతుంది. మనం సేఫ్ సైడ్కి వచ్చి 440 పెట్టాం. ఓకేనా? నో ప్రాబ్లం, కంపల్సరీ వస్తుంది.
ఎస్సీ. ఎస్సీకి ఓవరాల్ సీట్లు వచ్చేసి మీకు తెలంగాణలో 825 సీట్లు ఉన్నాయి. పోయినసారి వచ్చేసి 490 కట్ ఆఫ్, అంటే 12,000 స్టేట్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు 12,933 స్టేట్ ర్యాంకుకు సీట్ రావడం జరిగింది. అదే 12,933 ఈసారి వచ్చేసి నీకు 392. సో 392 అంటే ఈజీగా పోయినసారి వచ్చిన వాళ్ళకి ఈసారి వస్తుంది. మనం కొంచెం ఒక 10 మార్కులు పెంచుకున్నా కూడా 406 మార్కులకు కట్ ఆఫ్ ఈజీగా ఉంటుంది. డోంట్ వరీ, అసలు అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎస్టీ వచ్చేసి 406 పోయినసారి కట్ ఆఫ్, అది 12,194 ర్యాంక్. అదే 12,140 ర్యాంక్కి ఈసారి 400 మార్కులే చూపిస్తుంది. అంటే మీరు ఈ 420 కట్ ఆఫ్ పెట్టుకున్నా కూడా సేఫ్గా, అంటే 410 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. ఓకేనా? సో ఇది మా చిన్న బ్రీఫ్. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనుకుంటే అంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ఈ విధంగా కట్ ఆఫ్ ఇచ్చారు. మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది, మా టీం ఉంటుంది. ఈ కింద నెంబర్లకు ఫోన్ చేస్తే, సెకండ్ నెంబర్కి ఫోన్ చేయండి 9849502055కి. లావణ్య ఉంటుంది, లావణ్యతో కన్సల్ట్ అయ్యి మెంటర్షిప్ తీసుకోండి. సో మా టీం మీకు ఎప్పటికప్పుడుగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటా కానీ ఇది కానీ. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి ఇంకా కూడా ఇప్పుడు September 5th మీకు ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా కూడా వీళ్ళు మెరిట్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేశారు, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ ఫేజ్ తర్వాతనే స్టేట్ కోటా వెబ్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అర్థం చేసుకోండి, స్టేట్ కోటా వెబ్ ఆప్షన్స్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. సో దాని వెబ్ ఆప్షన్స్ తర్వాతనే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మోటివేట్ చేయండి. గాంధీలో, ఉస్మానియాలో మనకు అదర్ స్టేట్ వాళ్ళే ఎక్కువ ఫిల్ అయ్యారు. ఈసారి అదర్ స్టేట్ వాళ్ళం కాకుండా మన స్టేట్ వాళ్ళు వచ్చేటలా చూడండి. మనకు చాలా చాలా అడ్వాంటేజ్ ఉందండి. మనకు మహారాష్ట్ర, నాగ్పూరు, తర్వాత ఈ చుట్టుపక్కల నాగ్పూరు, బల్లార్షా ఇలాంటి స్టేట్ కాలేజీలో మీకు దగ్గరగా ఉన్నాయి పెట్టుకోండి. పెట్టుకునేది ఏంటంటే ఈ మోరార్ ఈక్వల్ సేమ్గానే ఉంటుంది. ఈ క్లైమాటిక్ కండిషన్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న కాలేజీ. వేరే స్టేట్లో కర్ణాటక పెట్టుకోండి, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మనతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మనకన్నా 10 years ఫార్వర్డ్గా ఉన్నారు వాళ్ళు. మీకు పీజీలో అయినా యూజీలో అయినా అక్కడ ఉన్నంత అడ్వాన్స్ మన దగ్గర లేదు కాబట్టి కర్ణాటక పెట్టుకోండి. తమిళనాడు అంటే కొంచెం తమిళియన్ కొంచెం కొంచెం అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉంటుంది కాబట్టి తమిళ్ పెట్టుకోవడానికి వెనక ముందు ఆలోచించవచ్చు. కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ పెట్టుకొని వెళ్ళిపోండి. మంచి కాలేజీలో వస్తే మనకి ఇక్కడ ఇంకో వేరే వాళ్ళకు ఫెసిలిటేట్ చేసినట్టు ఉంటుంది. కౌన్సిలింగ్లు మాత్రం నాకు అర్థమైన వరకు September 10th దాకా కౌన్సిలింగ్ ఉండకపోవచ్చు. పెడితే ఈ 2-3 రోజులు కూడా పెట్టవచ్చు. కాకపోతే నా ఉద్దేశానికైతే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కింద ఉన్న నెంబర్స్ కాల్ చేయండి, మీకు కంపల్సరీగా మెంటర్షిప్ అందించడం జరుగుతుంది. మీకు అందరికంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఏఆర్ ఎడ్యుకేషన్స్, రాధాకృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫేస్బుక్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.